ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షం దంచికొట్టింది. హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. వర్ష ప్రభావంతో సచివాలయంలో గంటకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అధికారులు చిమ్మ చీకట్లో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు అబిడ్స్లో ఓ భారీ వృక్షం నేలకొరిగింది. అసలే వర్షం, ఆపై ట్రాఫిక్ సమస్యతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. చార్మినార్ సహా ఇతర ప్రాంతాల్లో వాహనాల రద్దీ నెలకొంది. వాహనాలను క్లియర్ చేయడంలో ట్రాఫిక్ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్లో వర్షం బీభత్సం సృష్టించింది. చార్మినార్లో 8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బహదూర్పురాలో 7.8, నాంపల్లిలో 6.9 సెంటీమీటర్లు, అంబర్పేట్లో 5.6, బండ్లగూడలో 4.6, కుత్బుల్లాపూర్లో 4.3, ఖైరతాబాద్లో 3.5, బాలానగర్లో 3.9, సికింద్రాబాద్లో 3.4, హిమాయత్ నగర్లో 3.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పాతబస్తీ, చంద్రయాన్ గుట్ట, సాలిబండలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఎస్ఆర్ నగర్, బోరబండ, అమీర్పేట్, పంజాగుట్ట, మధురానగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కోటి, సుల్తాన్ బజార్, బేగం బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్బాగ్, హిమాయత్ నగర్, నారాయణగూడ, మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్, కార్వాన్, గుండ్లపోచంపల్లి, దుండిగల్, దూలపల్లి, కుత్బుల్లాపూర్, సుచిత్ర, కొంపల్లి, షాపూర్, జగద్గిరిగుట్ట, బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, మారేడ్పల్లిలో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్లో మరో 2 గంటలు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఉరుములతో కూడిన వర్షం పడనుందని పేర్కొన్నారు. వర్షం తగ్గే వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. ముఖ్యంగా వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మరోవైపు సిద్దిపేట, జగిత్యాల, కామారెడ్డి, మహబూబ్ నగర్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వర్షం దంచికొట్టింది. గాలివానతో జగిత్యాల జిల్లాలో పంట దెబ్బతింది. చేతికొచ్చిన మామిడికాయలు నేలరాలాయి. చాలా చోట్ల ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. పంట కొనుగోలు చేయడంలో రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం వహిస్తుందని రైతులు మండిపడ్డారు.